కామాక్షి కోడలు కిన్నెర రాత్రికి రాత్రే చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే తను ఇంటర్నెట్లో పెట్టిన వీడియో లక్షల మంది చూశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా? ఏ కోడలు చేయని సాహసం తను చేసింది. అదేంటంటే ఇంటిలోకి ఎలుక వస్తే అది చూసి వాళ్ళత్తయ్య మంచం పైకి ఎక్కి గంతులేస్తూ ఉంటే ధైర్యంగా తను ఎలుకను పట్టుకుంది. ఎలుక తోక పట్టుకుని బయటకు తీసుకెళ్లి వదిలేసింది. ఇదంతా తనే స్వయంగా తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టింది. లక్షలాది మంది ఆ వీడియో చూసి తన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అలా తను ఒక్క వీడియోతోనే చాలా ఫేమస్ అయిపోయింది. అక్క, నువ్వు ఈ ఎలకను పట్టినక్కవే కదా? నీ వీడియో నేను చూశానక్క. నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందక్క? నేను చిన్న బొద్దింక పిల్లని చూస్తేనే పారిపోతాను. నువ్వేనా తల్లి? నా కొడుకు ఉన్నాడు వట్టి చవట. పురుగుని చూసినా భయమే, దోమని చూసినా భయమే. నీ వీడియో చూశాక నీలాంటి ఒక కూతురుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అలా తనకి ఎదురు పడిన వాళ్ళందరూ తనని పొగడ్తలతో ముంచెత్తారు. దానితో కిన్నెరకి నేలపైన నడుస్తుంటే ఆకాశంలో ఎగిరినట్టనిపించింది. ఇంటికి వచ్చి వాళ్ళత్తయ్యతో చెప్పింది. అత్తయ్య, నాకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? దేనికి ఫ్యాన్స్? పిచ్చి అని పట్టలేదు కదా? అయ్యో అత్తయ్య, మొన్న ఎలకను పట్టుకుని బయటపడేశాను కదా, అది వీడియో తీసి పెట్టాను. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు ఫ్యాన్స్ అయిపోయారు. నేను ఇంకా ఇలాంటి వీడియోలు చేసి పెడితే బాగుంటుందనుకుంటా. ఏమిటి వీడియోలు చేసి పెడతావా? ఏం చెవలే గాని ముందెళ్ళి వంట పని చూడు. మీలాంటి వాళ్ళ వల్లే టాలెంట్లన్నీ వంటగదిలో మగ్గిపోతున్నాయి. కానీ నేను సాహసాలు చేయకుండా మీరే కాదు, నన్నెవ్వరూ ఆపలేరు అని కిన్నెర ఏదొక సాహసం చేసి వీడియో పెట్టాలనుకుంది. ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించింది. కానీ తనకి ఏ ఆలోచన తట్టలేదు. అప్పుడే వాళ్ళత్తయ్య బాత్రూం నుండి బయటకు వస్తూ తడికాళ్లతో జారి పడబోతే వెళ్ళి పట్టుకుంది. అప్పుడు తనకొక ఆలోచన వచ్చింది. పెరట్లోకి వెళ్ళి ఒక పిల్లి పిల్లను పట్టుకుంది. దాని కాలుకి సన్నటి దారం కట్టి చెట్టు కొమ్మపై ఉంచింది. వాళ్ళాయనకి వీడియో రికార్డ్ చేయమని చెప్పి పిల్లి కాలుకున్న దారాన్ని మెల్లగా లాగింది. అది పడబోతుంటే తనే మళ్ళీ దాన్ని క్యాచ్ పట్టింది. మళ్ళీ ఆ వీడియోని కూడా యూట్యూబ్లో పెట్టింది. ఆ వీడియో కూడా చాలా మంది చూశారు. ఈసారి ఇంకేం వీడియో చేయాలా అని బాగా ఆలోచించి ఒక కప్పని తెచ్చి భర్త జోబులో పెట్టింది. జోబులో చేయి పెట్టగానే కప్ప బయటికి గెంతింది. దానితో అతను కంగారుగా గంతులు వేశాడు. ఏమీ ఎరగలేనట్టు వెళ్ళి ఆ కప్పను తనే పట్టుకుని బయట వదిలేసింది. ఫోన్ని ముందే కిటికీలో పెట్టి జరిగినదంతా రికార్డ్ చేసింది. నిజం చెప్పు, నువ్వే కదా ఆ కప్పను నా జోబులో పెట్టావు? అబ్బే లేదండి, మీకు కప్పలంటే కూడా భయమా? నాకిప్పుడే తెలిసింది. అయినా బయటకి అంత గంభీరంగా ఉంటారు. మీరింత పిరికివారని అనుకోలేదు. అలా కొన్ని వీడియోలు చేసి పెడితే ఎప్పుడూ ఇలాంటి వీడియోలేనా, మాకు థ్రిల్లింగ్గా ఉన్న వీడియోలు పెట్టమని అడిగారు. బాగా థ్రిల్లింగ్గా ఏం చెయ్యాలా అని తలకాయ బద్దలయ్యేలా ఆలోచించింది. ఇంతలో వాళ్ళత్తయ్య వచ్చి, ఏమే, మొన్న పండగకి కొన్న చీర కనబడట్లేదు, ఎక్కడైనా పెట్టావా? ఏమో నాకు తెలియదు అత్తయ్య. నా బుర్ర వేడిగా ఉంది. కాసేపు కామ్గా ఉండండి అత్తయ్య. చీర కనబడకపోతే కామ్గా ఎలా ఉంటానే? బీర్వాలో బట్టలన్నీ కింద పడేశాను, వెళ్ళి కాస్త సర్దు. ఒక్క చీర కోసం బీర్వా అంతా తిరిగేసేసారా? మీకెందుకు అత్తయ్య చీరలంటే అంత పిచ్చి? నీకు ఆ వీడియోల పిచ్చి పట్టలేదు? ముందెళ్ళి అవి సర్దుపా. కామాక్షికి ఉన్న చీరల పిచ్చి వల్ల తన తర్వాత వీడియోకి ఐడియా వచ్చింది కిన్నెరకి. ఎప్పుడూ తనే సాహసం చేస్తుంది. కానీ ఈసారి వాళ్ళ అత్తయ్యతో సాహసం చేయించాలని అనుకుంది. మేడపైన మొత్తం సెటప్ చేసి వచ్చింది. అత్తయ్య అత్తయ్య, మీ చీర చీర ఎక్కడుంది? మేడపైన ఆరేశారుగా, మర్చిపోయారా? అవునే, నామతి మండ.
వెళ్ళి పట్టుకురావే. హా, అబ్బా మీరు వెళ్ళండి అత్తయ్య, కాలు బెనికి కాస్త నొప్పిగా ఉంది. వాళ్ళత్తయ్య మేడపైకి వెళ్ళకముందే చీరకి ఉన్న క్లిప్పులు తీసేసింది. అప్పటికే బాగా గాలి వీస్తుండటంతో చీర ఎగిరిపోయింది. అత్తయ్య చీర ఎగిరిపోతుంది, పట్టుకోండి. ఏమే, కొత్త చీరే, దేనికైనా పట్టుకుని చిరిగిపోతుందేమో. అవునత్తయ్య, వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి, చీర ఎగిరిపోతుంది. కిన్నెర పెట్టిన కంగారుకి కామాక్షి ఆ చీర వెనక నడుస్తూ వెళ్ళింది. ఆ చీరను మొత్తానికి పట్టుకుంది. అమ్మయ్యా, చీర దొరికేసింది అని కిందకు చూస్తే గాని తనకి అర్థం కాలేదు తను గాల్లో చక్క బళ్ళపైన నడిచి వెళ్ళిందని. ఏమే, ఏమిటి ఇది? ఇలా ఇరుక్కుపోయాను, కాపాడవే కిన్నెరా. అత్తయ్య సగం వరకు ఎలానో వచ్చారుగా, చివరి దాకా వెళ్ళిపోయి టాస్క్ ఫినిష్ చేయండి. నీ పిచ్చేమిటే? నా ప్రాణాలు పైకి పోయేలా ఉన్నాయి, నన్ను కిందకి దింపవే తల్లే. అత్తయ్య ఆ మేడ పైన ఇంకో చీర పడిపోయింది, చూడండి. అవునా, ఏది చూస్తాను. అని చకచకా నడుచుకుంటూ ఇంకో వైపుకు వెళ్ళింది. ఇక్కడే చీర లేదే. ఏం లేదులేండి, మీరు వెళ్ళాలని అలా చెప్పాను. వీడియో భలే వచ్చింది అత్తయ్య, ఈ వీడియోతో మీరు బాగా ఫేమస్ అయిపోతారు. ఏమే, ఇదంతా నీ పనే కదూ? వస్తున్నా, ఉండు, నీ పని చెప్తా. వస్తే వచ్చారు గాని మళ్ళీ ఆ చెక్క పైన ఎక్కకుండా మెట్లు దిగి కిందకి రండి, పడిపోగలరు. అయినా మీకు చీరలంటే అంత పిచ్చేంటత్తయ్య, సర్కస్ చూపించారు, చివరి దాకా పట్టుకున్న చీర మాత్రం వదిలిపెట్టలేదు. అత్త చేసిన వీడియోకి విపరీతమైన లైక్లు వచ్చాయి. మీకన్నా మీ అత్తయ్యే సాహసాలు బాగా చేస్తున్నారని అందరూ పొగిడారు. ఈసారి ఇంకేం సాహసం చేయించాలా అని మళ్ళీ ఆలోచనలో పడింది కిన్నెర.
ఆశ ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వస్తున్న సందర్భంగా ఫ్రెండ్స్ ఇంకా దగ్గర వాళ్ళని పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న. శ్రీదేవి కిషోర్లకు చందన, ఆశ ఇద్దరు 2 ప్రాణాలు. ఎప్పుడూ ఎవరినీ వేరుగా చూడరు. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లు జరిగాక కూడా ఏ విధంగానూ వాళ్ళ మధ్య దూరం రాకుండా ఎప్పటికీ ప్రేమగా కలిసి ఉండాలన్నది వాళ్ళ కోరిక. కానీ వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నారని వాళ్ళకి తెలీదు. ఆశ వస్తుందని ఎంతో సంతోషంగా అందరినీ ఇంట్లో భోజనానికి పిలిచారు. ఆశ నైట్ ఫ్లైట్కి ఇండియాకి వచ్చింది. కిషోర్ వెళ్ళి తనని రిసీవ్ చేసుకున్నాడు. హాయ్ ఆంటీ. హాయ్ తేజ, కమిన్. ఆశ ఇంకా పడుకునే ఉంది. నేను వెళ్ళి తనని నిద్రలేపుతాను. అయ్యో పర్వాలేదు ఆంటీ, తనని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి, నేను కాసేపు అలా కూర్చుంటాను. తేజ సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చూస్తున్నాడు. ఇంతలో చందన ఆ వైపు వస్తుంది. తనని చూడగానే మనసులో దాచుకున్న రూపం ఎదురుపడినట్లుగా ఉప్పొంగిన సంతోషంతో, హాయ్ తేజ, నువ్వేంటిక్కడ? ఏ రాకూడదా? అయినా నువ్వు పిలవకపోతే నన్ను పిలిచేవారే లేరనుకున్నావా? పిలిచేవారు వేరే ఉన్నప్పుడు నేనెలా పిలవగలుగుతాను? ఏంటి చందు, ఏదో అన్నావు, ఏది మళ్ళీ చెప్పు. ఏంటి? నేనేమన్నాను? పిలిచేవారున్నారు కాబట్టి నేను పిలవట్లేదు అని అన్నావు కదా, అంటే నీకు నన్ను పిలవడం ఇష్టమేనా? ఏంటి ఇష్టాల గురించి ఏవో చర్చలు జరుగుతున్నాయి? అదేం లేదే, జస్ట్ కాఫీ గురించి అంతే. తేజ, నీ పైన నాకు చాలా కోపంగా ఉంది. నన్ను వదిలేసి వచ్చేసావు. ఇన్ని రోజులు నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? సారీ మేడం, నన్ను క్షమించండి అని బొకేని చేతికి అందిస్తాడు. అంతలోనే బిందు కూడా వస్తుంది. తేజ ఇంకా ఆశలతో మీరు మాట్లాడుతూ ఉండమని చెప్పి కంగారుగా బిందుని గదిలోకి తీసుకుని వెళ్ళింది చందన. చందన అలా తడబడుతూ మాట్లాడటం తేజకి వింతగా అనిపించింది. ఏంటే అంత కంగారుగా నన్ను లాక్కొచ్చేసావు? నా హార్ట్ రేట్ పెరిగిపోయిందే, నాకు టెన్షన్ వచ్చేసింది. నిన్ను పిలిచేవాళ్ళు ఉన్నప్పుడు నేనెలా పిలవగలనని సడన్ గా ఆలోచించకుండా అలా చెప్పేశాను. ఇండైరెక్ట్ గా చెప్పిన మాటకి కూడా అయితే నన్ను పిలవడం నీకు ఇష్టమేనా అని అడిగేశాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరిగ్గా ఆశ కూడా అప్పుడే వచ్చింది. ఇక తేజ చుట్టుపక్కలకు నేను వెళ్ళను బిందు. నా మనసులోని భావనలు ఇలా అనుకోకుండా చెప్పేస్తానేమో. అది చాలా ప్రమాదం. ఆశ తన లవ్ మ్యాటర్ తేజతో చెప్పే వరకు, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యే వరకు నేను తేజకి దూరంగానే ఉంటాను. మరి ఆ తరువాత బిందు, నేనవన్నీ ఇంకేం ఆలోచించలేదు. ఆలోచించడానికేముంది, బాధతో తేజని తలుచుకొని ఏడుస్తూ ఉంటావు. బిందు, అలా మాట్లాడకు. నేనేం బాధపడను. నాకు నా చెల్లెలి ప్రేమ గెలవడమే ముఖ్యం. ఆశ చిన్నతనంలో తనకి నేను తప్ప ఎవరూ లేరనుకున్నాను. కానీ తండ్రిగా కిషోర్ ఎంత బాధ్యత తీసుకున్నారో అంతకంటే చందన తనకంటే ఎక్కువ ఆశనే ప్రేమిస్తుంది. ఇంత ప్రేమ మాకు దక్కిందని సంతోషపడాలా, లేక ఆశ వల్ల చందన నష్టపోతుందని బాధపడాలా? దేవుడా, ఏంటి ఈ పరీక్ష? శ్రీదేవికి పరిస్థితి అర్థమైంది. కానీ తను ఆ విషయంలో జోక్యం చేసుకుని ఎవరినీ బాధ పెట్టకూడదని అనుకుంది. బిందు సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది. చందన మనసులో ప్రేమ ఏదొక విధంగా తేజకి తెలిసేలా చేస్తే ఇక అంతా తను అనుకున్నట్లే జరుగుతుందని ఆలోచిస్తుంది. ఆశ తేజకి ప్రపోజ్ చేయడం ఎలా అని మనసులో ప్లాన్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరూ లాన్లో భోజనం చేస్తున్నారు. అంతలో తేజకి పొరబోయింది. అది చూసిన చందు వాటర్ బాటిల్ తీసుకొని తేజ దగ్గరకు వెళ్తుంటే ఆ వాటర్ బాటిల్ని తన చేతిలో నుండి ఆశ తీసుకుంది. నేను ఇస్తాలే అక్క, నేనున్నానుగా, నీకేదైనా పని ఉంటే చూసుకో అని మంచినీళ్లు తీసుకువెళ్లి తేజకి ఇచ్చింది. బిందు, శ్రీదేవి అంతా గమనిస్తూనే ఉన్నారు. కళ్లల్లో దుఃఖం కనబడకుండా నవ్వుతూ అందరితో మాట్లాడుతుంది చందన. ఆశ తేజ పక్కన కూర్చొని ఏ ఒకటి మాట్లాడుతూనే ఉంది. తేజ తనతో మాట్లాడుతున్నట్లే ఉన్నా
తన చూపులు మాత్రం చందనపైనే ఉన్నాయి. ఆ రోజు సాయంత్రానికల్లా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆశ తేజ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూనే ఉంది. అలా చీకటి పడిపోయింది. సరే, చాలా టైం అయింది, నేనింక బయలుదేరుతాను. చందనాని పిలవ్వా, తనకి చెప్పి వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతావా? సరే కానీ మళ్ళీ మనం రేపు మీట్ అవుదాం. నీకేమమ్మా, నువ్వెన్నైనా చెప్తావు. రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీ సంగతి ఏంటి? నెక్స్ట్ ఏం ప్లాన్ చేసావు? జాబ్ కంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది సెట్ చేసుకున్నాక అప్పుడు జాబ్ ప్లాన్ చేస్తాను. రేపు ఆఫీస్ వర్క్ అయిపోయాక ఈవినింగ్ మీట్ అవుదాం. నీతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, అయితే చందుతో చెప్పి. సరే సరే, అక్కతో నేను చెప్తాలే. వెళ్ళు. బాయ్, టేక్ కేర్. తేజ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆశ చందన దగ్గరికి వెళ్ళి రేపు తేజకి ప్రపోజ్ చేయడానికి తన హెల్ప్ కావాలని అడిగింది. తనకి అలాంటి విషయాల్లో ఎలా ప్లాన్ చేయాలో తెలీదని ఎంత తప్పించుకోవాలని చూసినా ఆశ ఒప్పుకోలేదు. బిందు ఏదైనా పార్క్లో తనని మీట్ అయితే అక్కడ డెకరేషన్స్ అవి తను చేయిస్తానని చెప్పింది. ఆ విధంగా అయితే తను ఏవైనా ఆటంకాలు సృష్టించి తన ప్లాన్ అంతా పాడు చేయొచ్చని అనుకుంది బిందు. ఆ మరుసటి రోజు తేజని పార్క్లో మీట్ అవ్వడానికి రమ్మని పిలిచింది ఆశ. నాకు తెలుసు తేజ, నీకు కూడా నేనంటే ఇష్టమే. కానీ ఇంకా నువ్వు చెప్తావని నేను వెయిట్ చేయలేను. ఎక్కడున్నావు? తొందరగా రా. నీకోసం నేనిక్కడ ఎదురు చూస్తున్నాను. అనుకున్నట్లుగానే తేజ వస్తాడా? ఆశ తన మనసులో మాట తనకి చెప్తుందా? ఈ కథ వాళ్ళ పెళ్లితో ముగింపుకొస్తుందా? అది తెలుసుకోవాలంటే ఇంకొక భాగం కోసం ఎదురు చూడాలి.